అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం జాగృతి బాట యాత్ర శనివారం నుంచి షురు అయింది. ముందుగా గన్ పార్కులోని అమరవీరుల స్తూపానికి కవిత నివాళులర్పించారు. ఆ తర్వాత నిజామాబాద్ నుంచి యాత్రను ప్రారంభించారు. రాజకీయ నేతలు రోడ్ షోలు, పాదయాత్రలు, బహిరంగ సభలు ఇలా అనేక రకాలుగా ప్రజలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో జాగృతి అధ్యక్షురాలు కవిత అలాంటి స్ట్రాటజీతోనే ముందుకు వెళుతున్నారట. ఇంతకీ కవిత అనుసరిస్తున్న స్ట్రాటజీ ఏంటి? తెలంగాణ జాగృతి ఏర్పడినప్పటి నుంచి సపరేట్ గానే తమ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి జాగృతి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కొద్ది రోజులు గులాబీ బాస్ కారు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సైలెంట్ అయిన ఆమె తర్వాత పార్టీ తనను సస్పెండ్ చేశాక తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి పూర్తిగా ప్రజల్లోనే ఉండేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు. హైదరాబాద్ లోనే ఉండి రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడితే అర్థం లేదని నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 4 నెలల షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకున్నారు. కవిత మాట్లాడిన ప్రతిసారి తన తండ్రి తనకు బాసని, రాజకీయ గురువని చెప్తూ ఉంటారు. కానీ జాగృతి జనం బాట పోస్టర్ మాత్రం ఆమె తండ్రి ఫోటో లేకుండానే లాంచ్ చేశారు. కేవలం తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలతో మాత్రమే డిజైన్ చేసిన జనం బాట పోస్టర్ను విడుదల చేశారు. కావాలని కేసీఆర్ ఫోటోను తీసివేసినట్లు కవిత మాట్లాడారు. ఇన్ని రోజులు కేసీఆర్ ఫోటోతో రాజకీయం చేస్తుంది అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన ట్రోల్స్ ని కవిత మీడియా ముందు ప్రస్తావించారు. కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు. వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నాను. మరోపక్క రాజకీయ విశ్లేషకులు మాత్రం కవితను నమ్మి జాగృతిలో చేరి తన వెంట నడిచేందుకు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు సిద్ధంగా లేరని అభిప్రాయపడుతున్నారు. కానీ కవిత మాత్రం కేసీఆర్ అనే మహావృక్షం నీడలోనే తాను పెరిగానని, ఇప్పుడు ఆ చెట్టు నీడలో దుర్మార్గులు చేరారని, అందుకే తాను బయటికి వచ్చేస్తానని చెప్తున్నారు. ఇకపై కేసీఆర్ ఫోటోని జాగృతి సంస్థ కార్యకలాపాల్లో ప్రదర్శించమని కవిత తేల్చి చెప్పారు. ఇంత జరిగాక కూడా కవిత కేసీఆర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్తే నైతికంగా మంచిది కాదంటూ ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాగృతి జనం బాట పేరుతో తెలంగాణలోని 119 నియోజకవర్గాలను చుట్టేసేలా అన్ని జిల్లాల్లో కవిత పర్యటించనున్నారు. మొదట హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఉమ్మడి 10 జిల్లాలోని ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా గ్రామాల్లోని రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలను కవిత కలవనున్నారు. ప్రతి నియోజకవర్గానికి 2 రోజుల సమయం కేటాయించి మొదటి రోజు నియోజకవర్గంలోని బలమైన నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు చేసి 2వ రోజు మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక కవితకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపించాయి. కవిత కొత్త పార్టీ పెడతారంటూ కొంతమంది, ఆమె అధ్యక్షురాలిగా ఉన్న జాగృతిని పార్టీగా మలుస్తారని మరికొంతమంది చర్చించుకున్నారు. కానీ కవిత మాత్రం వీటికి భిన్నంగా తెలంగాణ అంతటా జాగృతి నాయకులు, కార్యకర్తలు ఉండే విధంగా అన్ని జిల్లాల ఇన్ఛార్జీలను, కన్వీనర్లను ఎంపిక చేసి వారికి తగిన బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు తానే స్వయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు జాగృతి జనం బాట యాత్రను మొదలు పెడుతున్నారు. కవిత 4 నెలల యాత్ర తర్వాత హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఫిబ్రవరి నెల 13వ తేదీన ఈ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ సభలోనే కవిత తన సొంత పార్టీని ప్రజల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు జాగృతి నాయకులు చర్చించుకుంటున్నారట. ఒకవేళ సభలో పార్టీని ప్రకటించకపోతే ఏప్రిల్ మొదటి వారంలో పార్టీని ప్రకటించనున్నారట. మరి చూడాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత తన రాజకీయ భవిష్యత్తుని సోలోగా ఎలా తీర్చిదిద్దుకుంటారు.